లేకుండా ఎగ్గొట్టారు. నిన్ను ఎంపీకి బొమ్మంటావంటే నీ ఎంపీ నాకొద్దు, నీ పెత్తందారి వ్యవస్థలో నేను పనిచేయలేను, బాయ్ బాయ్ అని ఆదిమూలం సీట్లు రిఫ్యూజ్ చేశాడంటే తమ్ముళ్ళు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేరు. నేను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, ఎప్పుడు నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం. అవుతారా నేను అడుగుతున్నా. ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఒప్పుకోమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి. ఇలాంటి చెత్త ఆలోచనలు, చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ట్రాన్స్ఫర్లు, రీట్రాన్స్ఫర్లు, క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్లు ఇదే పని తప్ప ఇంకోటి కాదు. మీరు ఒకసారి చూడండి, పాపాల పెద్దిరెడ్డి అయితే తమ్ముడు కొడుకుతో అన్ని వ్యాపారాల్లో వీళ్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ అవసరం లేని దాన్ని కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టే పరిస్థితికి వచ్చారు. శివశక్తి డైరీ చెప్పాను, రెడ్ శాండ్ల్వుడ్ చెప్పాను. ఇక్కడే అయ్యప్ప లేఅవుట్లో మొన్నే మీరు చూశారు, 15-20 కోట్ల రూపాయలు దొంగలు బందిపోట్లు దొంగిలించకపోతే మాట్లాడకుండా వదిలిపెట్టిన వ్యక్తి వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అన్నాడు, ఆదిమూలం అన్నాడు, స్కూటర్లో తిరిగే వ్యక్తికి 35,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని సవాలు విసిరాడు. నేను నిజాయితీ పరుణ్ణి, పాపాల పెద్దిరెడ్డి అవినీతి పరుడని చెప్పాడు. నేను అడుగుతున్న సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను అడగల, మీ ఎమ్మెల్యే అడిగాడు, మీతో ఉన్న వ్యక్తి అడిగాడు. ఎంపీ స్థానం వద్దని త్యాగం చేసి నీతి నిజాయితీగా పోరాడిన వ్యక్తి మిమ్మల్ని అడిగాడు. సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతున్నాను. ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ జీడీ నెల్లూరులో ఇప్పుడే చెప్పాను, మీరెట్టి పరిస్థితుల్లో ఇలాంటి అసమర్థతలు కాకుండా థామస్ లాంటి వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి. అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నగర్లో ఒక ఎమ్మెల్యే కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటుందా ఎమ్మెల్యే, కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా, పబ్బుల్లో గంతులేస్తాది. అంటే ఒక మంత్రిగా హూందాతనం కూడా లేని వ్యక్తులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని 70 లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్తే చెప్పారు. నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పమని, చెప్పే ధైర్యం ఉందా అని మీకు అడుగుతున్నా. 4 ఎమ్మెల్యేలు నగిరిలో మొత్తం వాటాలు వేసుకుని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. పరిస్థితి అదే. మరి ఇంకో పక్క చంద్రబాబు దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు. ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే, ఈయన ఒంగోలులో ప్రమోషన్. ఈయనకి దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి, డబ్బులు బాగా సంపాదిస్తాడు, వీరప్పన మారిగా ఖర్చు పెడతాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్పచెప్పే పరిస్థితి వచ్చారు. స్వర్ణముఖి నదిలో రోజుకు 100 ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం. వీళ్ళు ప్రజాప్రతినిధి. పలమనేరు పాపాల పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు.
ఈయన గ్రనైట్ లో ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చాడు.